డాక్టర్ గారు, నాకు హెర్పిస్ వ్యాధి. నేను ఒక స్త్రీతో కలవడం వల్ల ఈ వ్యాధి వచ్చింది. ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. నీటి పొక్కుల్లాగా వచ్చి పురుషాంగం పుండుగా మారుతోంది. నేను పెళ్లికి పనికిరానా? ఈ హెర్పిస్ వ్యాధి ఎయిడ్స్ కింద మారుతుందా? ఒకవేళ మారేటట్లయితే ఎంతకాలంలో మారుతుంది? ఇంకా నేను ఎంతకాలం బ్రతికి ఉంటాను? సలహా చెప్పండి అంటున్నారు. హెర్పిస్ వ్యాధి ఎయిడ్స్ కింద మారదు. ఫస్ట్ మనసులోంచి భయం వదిలేసుకోవాలి. హెర్పిస్ వ్యాధి అది ఏం చేయదు, కానీ వచ్చే ట్రెడిషన్గా ఉంటుంది. నీటి పొక్కులా ఉంటాయి. సెక్స్లో పాల్గొంటే వస్తాయి. ఆయనకి అలాగే వచ్చాయి. కొంతమందికి 1-2 సార్లు కనబడేసి పోతుంది, ఆటోమేటిక్ పోతుంది. కొంతమందికి మాత్రం రావడం, ఒక 6 రోజులు ఉన్న పొక్కులు కానీ నొప్పి కానీ పోవడం, మళ్ళీ ఒక నెలకు 2 నెలలకు రావడం, మళ్ళీ పోవడం అలా పెడుతుంది. ఇలా వచ్చిన మాత్రం ఏసెక్లైరాన్ టాబ్లెట్స్ వేసుకున్నట్లయితే, వచ్చిన వారం రోజులు వేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఆ నిదానంగా రావడంతో పీరియాడిసిటీ అంటాం. మొట్టమొదటిలో 2 నెలలకి 3 నెలలకి 10 రోజులకి 15 రోజులు వచ్చేవి నిదానంగా తగ్గిపోతుంది. వచ్చిన వేళ మనం వేసుకోవాలి. వేసే కొంతకాలం బయట 5 ఏళ్లకు 10 ఏళ్లకు వేసేస్తాము. ఒకటి మనం చెప్తున్నానండి, హెర్పిస్ సింప్లెక్స్ వ్యాధి ఏ మాత్రం ప్రమాదకరమైన వ్యాధి కాదు. అది ఏ నష్టం చేయదు, ఏ ప్రమాదం చేయదు. ఏ శుభ్రం పెళ్లి చేసుకోవచ్చు. ఒకవేళ పెళ్లి చేసిన తర్వాత భార్యతో కలిసే టైంలో ఆయన కానీ కుక్కులు వచ్చేట్లయితే అప్పుడు కన్ను మీద కలవు. అంతేగాని పెళ్లి చేసుకోకుండా ఉన్నాం కానీ, పిల్లలతో భార్యతో కలగకుండా ఉన్నాం కానీ ఏ జ్వరం ఉండదు. శుభ్రం మాలు